రాజసాబ్ సినిమా గురించి నిర్మాత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సో అందులో ఎట్లా అంటే వేరే వాటితోని పోలికలు మాకు అనవసరం, మాకు అదే ముఖ్యం అనే విధంగా ఒక విషయం గురించి చెప్పాడు అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుతున్నారు ప్రభాస్ గారి ఫ్యాన్స్. అసలు దేని గురించి చెప్పాడు అంటే నిర్మాత విశ్వప్రసాద్ గారు ఆయన ఏంటంటే సినిమాల మీద ప్యాషన్తో ఒక 100 సినిమాలు తీయాలి నిర్మాతగా అని ఒక మొదటి ధ్యేయంతో ఆయన అడుగుపెట్టారనమాట నిర్మాణ రంగంలోకి. వచ్చిన తర్వాత మ్యాక్సిమం చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ పవన్ కళ్యాణ్ గారితో బ్రో తీశారు. సో రవితేజ గారితో ధమాకా మంచి రిటర్న్స్ వచ్చాయి. సో కొన్ని చిన్న సినిమాలు ఫెయిల్ అయినాయి, కొన్ని ఆడుతున్నాయి, కొన్ని పోతున్నాయి అట్లా. సో ఆయన ఎట్లుందంటే బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు. అయితే రాజాసాబ్ సినిమాకి మటుకి భారీ బడ్జెట్, అంటే ఆయన కెరీర్లోనే అసలు ప్రభాస్ గారిని నమ్మేసి దాదాపు 400 కోట్ల పైన ఖర్చు అయిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నోటితో ఆయన చెప్పారు. అంటే 400 ఎస్టిమేషన్ వేశారు, కానీ కొన్ని ఖర్చుల దాటుకొని అది 400 దాటేసిందంట. సో మరి ఇప్పుడు దాన్ని ఎట్లా రిటర్న్స్ తీసుకొస్తారంటే కూడా ఆయన చెప్పారు, మాకు ఓటీటీ డీల్ ఉంది, సో థియేటర్కల్గా ఒక నెంబర్ ఎక్స్పెక్ట్ చేసాం, అది రాలేదు, కానీ వచ్చిందంతా మేము హ్యాపీ అని చెప్పాడు ఆయన. అంటే అంత రిటర్న్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ సినిమా పరంగా మేము సేఫ్, అంటే ఇంత ఆడుతుందని మాకు క్యాలిక్యులేషన్ ఉంది. సో పండగ సీజన్కి వస్తున్నాం, ముందుగానే వస్తున్నాం, సో వచ్చేదాంతో మాకు సంతృప్తి అవుతుందని ఆయన క్లారిటీగా ఉన్నారు. అంటే దీనిపైన ఇది పక్కన పెడితే వేరేగా మీడియా నుంచి కానీ అవతల ఫ్యాన్ బేసెస్ నుంచి కానీ కొంతమంది రీచ్ ఉన్న పర్సన్స్ నుంచి కానీ రకరకాలుగా మాటలు వస్తున్నాయి అనమాట. ఈ సినిమా ఆగిపోతుందంట, లేదంటే ఈ సినిమా బిజినెస్ అవ్వలేదంట, ఈ సినిమాకి ఓటీటీ అవ్వలేదంట, ఆ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే నిర్మాత గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నాకు అంతా అయిపోయింది, నేను సేఫ్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు మనం ఆయన నాకు తెలిసి ఒక 150 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకోండి ఫర్ సపోజ్, అంత రాలేదు. 140 నుంచి 180 లోపు ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుందాం, అంత రాలేదు. కానీ వచ్చిన దాంతో పెట్టింది సరిపోతుంది. ఆయన పెట్టిన 400 పైన ఎంత ఖర్చు అయితే వస్తుందో అది కంపల్సరీగా వస్తుంది. ఆ పైన వచ్చేది చాలా లాభం అనుకోవచ్చు. అండ్ తెలంగాణలో కూడా ఆయన ఓన్ రిలీజ్ చేసుకునే ప్లాన్లో ఉన్నారంట. కొన్ని ఏరియాస్లో కూడా ఆయన ఓన్ రిలీజ్ చేసుకునే ప్లాన్లో ఉన్నారంట, వేరే వాళ్ళకి అమ్మకుండా. సో దీనివల్ల ఏంటంటే ఎంత వచ్చినా ఆయనకే వస్తాయి, అదొక బెనిఫిట్. సో ఓన్ రిలీజ్ వల్ల అదొక బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ పార్టీకి ఇచ్చి లేదంటే వేరే నిర్మాతలకు ఇచ్చో వాళ్ళ రిలీజ్ మీద అంటే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళని ఆశించడానికి ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే సినిమా నిజంగా కంటెంట్ ఉంటే కనుక, వర్కౌట్ అయితే కనుక అది ఎంత దూరం వెళ్తుంది అనేది ఎవరో చెప్పలేం. సో దీనికి నార్త్ ఆడియన్స్ కూడా హర్రర్ సినిమా అంటే చాలా ఇష్టం. మనం దాన్ని తీసేయడానికి కానీ ఏదో మనం ఆ సాంగ్స్ చూసి తక్కువ చేయడానికి కానీ లేదు. సో మరి సినిమా వచ్చినాక ఆ కంటెంట్ నిజంగా బాగుంటే కనుక ఎవరు ఆపలేరు. లాంగ్ రన్ ప్రభాస్ గారు కొడితే అట్లా ఉంటుంది అందరూ తెలిసిందే. సో మరి విశ్వప్రసాద్ గారు అంత నాలెడ్జ్ లేకుండా అయితే సినిమా 400 కోట్లు పెట్టారు కదా, ఆయన 100 కోట్లు పెట్టారు లేదంటే 50 కోట్లు పెట్టిన సినిమాకి అంత ఆలోచిస్తారు. సో ఆయన పాపం ఎమోషనల్గా ట్వీట్ చేశారు అనమాట, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి వింటున్నాను, అదేమీ లేదు, అంతా కూడా మేము బాగా అనుకున్నట్టుగానే జరుగుతుంది. సో సినిమా టైంకే రిలీజ్ అవుతుంది, ప్రమోషన్స్ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయి అనే విధంగా ఆయన పోస్ట్ పెట్టారనమాట. అంటే ఏం లేదు, ఇలాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు దాన్ని కిల్ చేయాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఆ భాగంగా ఇట్లాంటివన్నీ తట్టుకోగలిగినప్పుడు ఆయన పెద్ద నిర్మాత అవుతారు. సో ఆయనకి ఈరోజు ఆయన చాలామందికి లైఫ్ ఇస్తున్నారు, చాలామందితో అంటే ఒక టీం వర్క్గా పనిచేపిస్తున్నారు. ప్రతి సినిమాకి చాలామందికి పని దొరుకుతుంది. ఒక కార్పొరేట్ స్టైల్ అనేది తీసుకొచ్చారనమాట సినిమాకి. అంటే వీకెండ్లో హాలిడే కానీ వర్కింగ్ డేస్లో వర్క్ కానీ శాలరీ, అంటే మనం రెమ్యునేషన్ అంటాం కదా, ఇక్కడ ఆయన ఇచ్చేది శాలరీ అనమాట. మీరు ఈ వర్క్ చేస్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్, ఇంత శాలరీ ఇస్తారు. అట్లా ఒక మూవీని ఒక ప్రాజెక్ట్ లాగా డీల్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్. ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ నుంచి ఆలోచించి వచ్చారు. సో ఆయన బడ్జెట్లో ఒక ప్రాజెక్ట్ లాగా చేసి సినిమాని డెలివరీ చేస్తున్నారు. సో మరి అలాంటి నిర్మాత సక్సెస్ అవ్వాలి, అలాంటి నిర్మాత బాగుంటే ఇంకా 100 మంది పని దొరుకుతుంది అని అనుకుంటారు. సో ఇక్కడ మరి ప్రభాస్ గారిని నమ్ముకునే సినిమా వస్తుంది. మరి ఆయన ములుగుతారా తేల్తారా అనేది సినిమా కంటెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. మరి చూద్దాం.